హలో మై లవ్లీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను బ్లౌజ్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తున్నాను. హ్యాండ్ వర్కే చేస్తున్నాను. గోల్డ్ థ్రెడ్తో గొలుసు కుట్టేసుకుంటాం కదా. ఫస్ట్ మన నెక్కి ఫస్ట్ లైన్ గొలుసు కుట్టు అయిపోయింది కదా. అయితే దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ మనకి గోల్డ్ పూసలు, తర్వాత గోల్డ్ షుగర్ బీడ్స్, డార్క్ కొంచెం లైట్ డార్క్, మనం కావాల్సినవి మీకు 4 బీడ్స్ ఎక్కించేసుకున్న తర్వాత మనం ఫస్ట్ నుంచి సూది వెనక వైపుకి లాక్కొని, తర్వాత ఆ బీడ్స్లోని మన హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో ఒక టూ బీడ్స్లోకి మన సూదిని లాక్కుంటే ఆ బీడ్స్ గట్టిగా పట్టుకుని ఉంటాయి. ఒకే లైన్లో కూడా వస్తూ ఉంటాయి. మనకి కరెక్ట్గా ఉన్నాయి లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. తర్వాత అలాగే నాలుగు చెప్పిన బీడ్స్, మనం షుగర్ బీడ్స్, డార్క్ బీడ్స్ని మనం లైన్ గొలుసు కుట్టు పక్కన లైన్గా మనమైతే అవి సమానంగా వేసుకుంటున్నాం కదా. అది పూర్తి అయింది నాకైతే. అవి నీట్గా వచ్చినాయి. తర్వాత గోల్డ్ పూసలు ఉన్నాయి కదా, కొంచెం పెద్ద సైజు, అవి కూడా అలాగే మన 4 వేసి చెప్పిన పూసలు ఎక్కించుకొని అలానే మనం దాని పక్కనే ఇంకా లైన్ వేసుకుంటూ వెళ్తే నీట్గా మనకి సమానంగా వరుసగా వస్తాయి. 4 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత 2 పూసల్లోంచి సూదిని లాక్కుంటే మనకైతే లైన్గా కరెక్ట్గా లైన్ అయితే పూసల లైన్ కుదురుతుంది. ఇంకా మనకి చేతికి చుట్టుకొని మనం రౌండ్గా పూసలు అయితే కుట్టుకుంటే ఆ పూసలు కూడా సమానంగా మనకి గొలుసు కుట్టు ఎలా వచ్చిందో, షుగర్ బీడ్స్ లైన్ ఎలా వచ్చిందో, అలాగే ఈ గోల్డ్ పూసకు కూడా మనకి లైన్గా కరెక్ట్గా ఒకే లైన్లో వస్తాయి. మనం అన్నీ వేసేసుకున్నాం కదా, 3 వరుసలు కరెక్ట్గా వేసేసుకున్నాం కదా. ఇంకా మొత్తం బ్లౌజ్కి పూర్తిగా వేసుకున్న తర్వాత దర్దూజీ ఉంది కదా, దాన్ని మనం ఒక అరంగుళంలో కట్ చేసుకోవాలి. కొంచెం అన్నీ సమానంగా అరంగుళం చెప్పని చూసుకొని మనం ఆ దర్దూజీ కట్ చేసుకుంటున్నాం కదా. అవి ఇప్పుడు మనం బ్లౌజ్ని తీసుకొని మనమైతే స్కెచ్తో మనం డ్రాయింగ్ గీసుకుంటాం. అని మన అంచనా ప్రకారం ఎక్కడెక్కడ అన్నది లైన్ చూసుకొని నేనైతే వజ్జాంపుగా వేసేసుకుంటున్నాను. ఒక అంగుళంలో చెప్పున నేనైతే చుక్కలు పెట్టుకున్నాను కదా, దానికి మనం గమ్ము పెట్టుకుంటే మనకైతే కుందన్స్ ఉంటుంది కదా, గోల్డ్ కుందన్స్, అవి అంటించుకోవాలి. కాబట్టి మనకి నేనైతే చుక్కలు పెట్టుకున్నా డ్రాయింగ్ పెన్నుతో. అయితే ఇప్పుడు గమ్ముతో మనం డ్రాయింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడక్కడ గమ్ము పెట్టేసుకుంటున్నాం కదా. ఇంక వెంటనే మన గోల్డ్ కుందన్స్ ఉంది కదా, అవి ఒక్కొక్కటి మనం గమ్ము అయితే ఎక్కడైతే పెట్టామో అక్కడ మనం ఈ గోల్డ్ కుందన్స్ అంటించేసుకుంటే అవి అంటుకొని చక్కగా ఉంటుంది. ఎందుకంటే గమ్ము కాస్ట్లీ గమ్ము కదా, అసలు ఆ కుందన్స్ ఓడవు. అలాంటి గమ్ము వాడితే చాలా బాగుంటుంది. B7000 గమ్ అంటే ఇస్తారు మనకి. ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది మనకి ఆ గమ్ము. అది ఒక్క నిమిషంలోనే చాలా గట్టిగా బిగిసిపోతుంది, పట్టేసుకుంటుంది కూడా. అంత తొందరగా పట్టుకునే గమ్ అది కూడా. ఇప్పుడు మనం షేపు ఫ్లవర్స్ రావాలి కాబట్టి మనకైతే 5 రేఖలు రావాలి కదా. అందుకు కాబట్టి నేను 5 గీతల కింద పెట్టుకుంటున్నాను. ఫ్లవర్స్ ఆకారంలో నేనైతే అటు ఇటు ఒక్కొక్క గీత, మధ్యలో 3 గీతలు పెట్టి వాటికి మనం ఆకుల షేపు డ్రాయింగ్ గీసేసుకుంటే మనకైతే ఫ్లవర్స్లా రౌండ్గా మనకి ఫ్లవర్స్ ఏ షేప్ అయితే ఉంటుందో ఆ షేప్లో మనకి ఫ్లవర్స్లా వచ్చేస్తుంది డిజైన్. ఇంకా మనం డిజైన్ గీసేసుకుంటున్నాం కదా. నేనైతే పెన్నుతోనే డిజైన్ గీసుకున్నా. ఇప్పుడు నేను ఆ దర్దోజీ ఉంది కదా, దాన్ని నేను ఫస్ట్ ఒక లైన్ తీసుకుని ఒక రేఖలా నేను తయారు చేసుకుంటున్నాను. మనకి అది రౌండ్ మనం అంచనా ప్రకారంగా మన సొంతంగా ఎలా అయితే ఆకు ఎలా ఉంటుందో, దాని ఫ్లవర్స్ రేఖ ఎలా ఉంటుందో ఆ రేఖ ప్రకారం మనం కుట్టుకుంటే మనకైతే వజ్జాంపు అనేది తెలిసిపోతుంది. అలా మనం ఎన్ని రేఖలు అయితే ఉన్నాయో అన్ని రేఖలకి అలా టాకాలు వేసుకుంటూ
రౌండ్గా కుట్టుకుంటే మనకైతే షేప్ అన్నది ఫ్లవర్స్ షేపు బాగా నీట్గా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇంకా రెండోది లైన్ వేసాను కదా, రెండో ర్యాక్ వేసాను కదా, ఇంకా దాన్ని కూడా టాకా పెట్టేసుకుంటే చూదుతోటే నేను గ్రీన్ థ్రెడ్ తీసుకున్నా. గ్రీన్ అంటే బ్లౌజ్కి సంబంధించిన దారం అయితే మనం ఎంత ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకున్నా కనిపించదు, ఎందుకంటే సేమ్ కలరు బ్లౌజ్ కలరు దారం తీసుకున్నాను కదా, థ్రెడ్ అయితే మనకు అస్సలు కనిపించదు. ఇంకా నేను అంచనా ప్రకారం అటు ఇటు వేసుకుంటున్నాను. అటు ఒక రేఖ ఇటు ఒక రేఖ, తర్వాత మధ్యలో 2 రేఖలు వేసాను కదా, ఇంకొక రేఖ వేస్తే మనకి ఫ్లవర్స్ అయితే సమానంగా షేప్ అయితే వచ్చేస్తుంది. ఫ్లవర్స్ షేప్ వచ్చేసింది కదా, 5 రేఖలు వేసేసుకున్నాను కరెక్ట్గా. ఇంకా టాకాలు పెట్టేసుకుంటే మనకి చక్కగా పట్టుకొని బ్లౌజ్కి వర్క్ అయితే నీట్గా కనిపిస్తుంది. నీట్గా వచ్చింది కదా ఫ్లవర్స్, బాగుంది కదా. ఇప్పుడు మనం ఒక రంగురంలో దర్జీ తీసుకొని ఒక బీడ్స్, షుగర్ బీడ్స్ తీసుకొని మనం ఆ ఫ్లవర్స్ మధ్యలో, ఆ రేఖ మధ్యలోంచి మనం గీతలాగా మనమైతే ఆ బీడ్స్ తీసుకున్నాం కదా, ఆ రేఖ పైకి బీడ్స్ వచ్చేలా మనం ఎప్పుడైతే మనం కుట్టుకుంటున్నామో ఆ ఫ్లవర్స్కి మనకి షేప్ అయితే మనకి కోణాల కింద నీట్గా ఫ్లవర్స్ నీట్గా కనిపిస్తుంది. ఫ్లవర్స్ షేప్ ఇంకా అందాన్ని పెంచుతుంది అలా వేసుకుంటే. నేనైతే చిన్న చిన్నగా ఒక రంగురంలో కట్ చేసుకున్నాను దర్దోజుని. అవి చిన్న బీడ్స్ పెట్టి నేనైతే రౌండ్గా 5 రేఖలకి కూడా నేను వేసుకుంటున్నాను. చక్కగా మనకి షేప్ అయితే నీట్గా ఫ్లవర్స్ కూడా నీట్గా కనిపిస్తుంది. అయిపోయింది కదా ఫ్లవర్స్. ఇప్పుడు మనం టాకా వేసేసుకుంటే ఫ్లవర్స్ అయితే నీట్గా కనిపిస్తుంది. కానీ మనం అసలు హ్యాండ్ వర్క్ అంటే ఎవరు నమ్మరు, అది మగ్గం వర్క్లా వస్తుంది. సేమ్ మగ్గం వర్క్ అంటే నమ్ముతారు, అలా ఉంది కదా. ఇంకా మనం షుగర్ బీట్స్ ఉంది కదా, మనకి మధ్యలో కుందన్స్, గోల్డ్ కుందన్స్ ఉంది కదా, ఆ కుందన్స్కి మనం రౌండ్గా అవి ఖాళీ కనిపించకుండా మనకి రౌండ్గా వేసుకుంటే ఇంకా మనకి ఇంకా అందాన్ని పెంచుతుంది ఫ్లవర్స్కి. అంటే లైట్గా చుట్టూరు ఖాళీగా వచ్చింది కదా, అందుకని నేనైతే షుగర్ బీడ్స్ని నేను రౌండ్గా వేసాను ఫ్లవర్స్కి మధ్యలో. ఆ కుందన్స్కి, గోల్డ్ కుందన్స్కి సపోర్ట్గా మనకైతే చక్కగా రౌండ్గా నేనైతే 11 పూసలు ఎక్కించాను. అవి 11 బీడ్స్ ఎక్కించడం వల్ల మనకైతే కరెక్ట్గా సరిపోయింది రౌండ్. ఇంకా అయిపోయింది కదా, మళ్ళీ మనం డ్రాయింగ్ చేసుకోవాలి. అంటే మధ్యలో మనకి చిన్ని ఫ్లవర్స్ ఒక 6 చుక్కలు వచ్చేలా నేనైతే చిన్న చిన్న చుక్కలు పెట్టుకుంటున్నా. 3 చుక్కలు పెట్టుకొని 2 చుక్కలు మధ్య చుక్కల కింద పెడుతున్నాను. అక్కడ మధ్య చుక్కల కింద 2 పెట్టాను కదా, అయితే నాకు చిన్న ఫ్లవర్స్ కింద రావాలి కాబట్టి నేను ఆ మధ్యలో ప్లేస్లో నేను మనకి నిండుతనం రావాలి కాబట్టి బ్లౌజ్కి నేను చిన్న ఫ్లవర్స్ వచ్చేలాగా నేనైతే చిన్న డిజైన్ అయితే గీస్తున్నాను. అక్కడ చిన్ని ఫ్లవర్స్ డిజైన్ అయిపోయింది కదా, అయితే దాన్ని తినంగానే మనకు కొంచెం పై లెవెల్లో మనం ఇంకో డ్రాయింగ్ చేసుకోవాలి. అదేంటంటే ఆకుల టైపు మనం చిన్న చుక్క పెట్టుకొని 2 ఆకుల కింద వేసుకుంటే ఇంకా మనకి అందాన్ని పెంచుతుంది. అంటే కరెక్ట్గా ఫ్లవర్స్కి కొంచెం గోపురంలా రావాలి కాబట్టి అది కొంచెం డిజైన్ లైట్గా ఫ్లవర్స్కి కొంచెం పైలో నేను మళ్ళీ ఇంకో డిజైన్ వేస్తున్నా. అవి అంటే ఎలా అంటే 2 ఆకులు వేసి మధ్యలో నేను సారీ కలరు పూసలు కుట్టాలని నేనైతే ఆ ప్లాన్ మీద నేనైతే ఆ డ్రాయింగ్ గీసుకుంటున్నాను. ఇక మనం ఆ షేప్ ఆకుల షేప్ కింద గీసేసుకున్నాం కదా, మధ్యలో చుక్కలు పెట్టేసుకుంటున్నాం కదా, ఇంకా ఆ డ్రాయింగ్ కూడా పూర్తయిపోతుంది. ఇంకా అయిపోయింది కదా. ఇంకా మనం మళ్ళీ గోల్డ్ షిప్స్ ఉంది కదా, గోల్డ్ షిప్స్ బీడ్స్ ఉంది కదా, షుగర్ బీడ్స్ తీసుకుని మనం డ్రాయింగ్ అయితే మనం ఎలా గీసుకున్నామో అలా డ్రాయింగ్ ప్రకారంగానే మనం కుట్టేసుకుంటే ఎటువంటి వాళ్ళకైనా రాని వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే యూట్యూబ్ చూసి నేను నేర్చుకున్నా. అసలు నాకు ఈ బ్లౌజ్ వర్క్ అంటే అసలు రాదు, కానీ నా సొంతంగా నేనైతే యూట్యూబ్ని ఫాలో అవ్వి చక్కగా నా సొంతంగా అయితే నేను కుట్టుకుంటున్నాను.
నేను గోల్డ్ సిప్స్ వేస్తున్నాను కదా! అయితే నేను ఆ బీడ్స్ పక్కకి లాగి గోల్డ్ సిప్స్‌కి హోల్ ఉంది కదా! ఆ హోల్‌లోంచి నేను సూదినైతే దించుతున్నాను. ఎందుకంటే మనకి దారం లోపలికి రాకుండా ఆ బీడ్స్ ఆపుతుంది. అప్పుడు కుందన్స్ రౌండ్‌గా మనకైతే పట్టుకొని ఉంటుంది. అలా నేను ఒకదాని తర్వాత ఒకటి అలాగే సిప్స్‌లో 3 లైన్‌లు ఏసేసుకున్నాను. అలా నేను ఫ్లవర్ షేప్‌లో నేనైతే గోల్డ్ సిప్స్ వేసేసుకుంటున్నాను. అలా మధ్యలో నాకు షుగర్ బీట్స్ ఉంది కదా! దానివల్ల అయితే దారాన్ని ఆపుతుంది. ఇంకా రౌండ్‌గా నేనైతే వేసేసుకున్నాను కదా! ఇంక పైన మనకి ఇంకో డిజైన్ గీసాం కదా! మనం అయితే దానికి గోల్డ్ పోస్ కూడా మనం వేసేస్తున్నాం. అంటే మనం డ్రాయింగ్ ఎలాగైతే మనం గీసుకున్నామో దాని ప్రకారంగానే నేనైతే మధ్యలో గోల్డ్ పూస వేస్తున్నాను. తర్వాత దర్దోజు ఉంది కదా! దాన్ని మనం ఆకుల షేప్‌లో మనం వేసుకుంటే ఇంకా మనకి డిజైన్‌కి బ్లౌజ్‌కి చాలా అందమొస్తుందన్నమాట. ఆ డిజైను. నిజంగా మనమైతే మగ్గం వర్క్ ఎలా చేయాలంటే కష్టం కదా! మనం సాధించాలంటే సాధించొచ్చు. మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ ద్వారా కూడా నేను నేర్చుకోగలుగుతాను. అది కూడా నేను తొందరలోనే మగ్గం వర్క్ కూడా చేస్తాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్టు ఉంది కాబట్టి. మనకి మెయిన్ ఇంట్రెస్ట్‌ని బట్టే మనకి ఏదన్నా సాధించగలుగుతాం. మన ఇంట్రెస్టే మనకి ప్రతీది కూడా మనకి వచ్చేలా చేస్తుంది. అయితే నేనిప్పుడు ఒక ఆకు వేసేసాను కదా! తర్వాత నెక్స్ట్ ఇంకో ఆకు కూడా సేమ్ అలానే మనకి ఇంకో ఆకు కూడా తయారు చేసుకుంటున్నాం కదా! మనం 2 ఆకులు కూడా చక్కగా మనకి చిన్న ఒక రేఖల్లాగా ఫ్లవర్స్ పైన ఒక చిగురు ఆకుల్లాగా అయితే నేను డిజైన్ గీసుకున్నాను. అలానే నేను ఎంబ్రాయిడరీ వర్క్ కూడా అలాగనే చేస్తున్నాను. మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటే చాలా వర్క్ కూడా నేర్చుకోవచ్చు. నేనైతే ఈ వర్కులు కూడా నేను యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను. ఇప్పుడు నేను సారీ కలర్స్ ఉన్నాయి కదా! యెల్లో కలర్ పూసలు అవి నేను పైన మనమైతే పిందుల్లా వేస్తున్నాను. అవైతే చాలా నీట్‌గా నాకైతే సారీకి లుక్‌గా ఉంటదని నేను అవైతే షాప్‌లో నేను తక్కువగా తీసుకున్నాను. నిజంగా మీరు నమ్మరు. మనం తీసుకున్న మెటీరియల్లు 300 అయ్యిందంతే. కానీ అవి నాకు 3 బ్లౌజులకి వచ్చేలా నాకైతే అన్ని రకాల మెటీరియల్స్ తీసుకున్నాను. చూసారా? అదే బయట మనం ఈ వర్క్ చేయించాలి అంటే ఎంతవుతుంది? 2000 అడుగుతారు. లేదా 1500 అడుగుతారు కదా! అప్పుడు మన ఇంట్లోనే మనం ఇలా యూట్యూబ్ ద్వారా చూసి నేర్చుకుంటే మనకెంత సేవ్ అవుతున్నాయి డబ్బులు. నేనైతే యూట్యూబ్ ద్వారానే ఈ వర్క్ అయితే నేర్చుకున్నాను. అలా నాకైతే చక్కగా నీట్‌గా అవిరింది. వర్క్ కూడా నీట్‌గా వచ్చింది గూడా. నేనైతే అసలు ఫస్ట్ టైం నేను బ్లౌజ్‌కి ఇలా వర్క్ చేయడం. అయితే నేను అన్నీ కూడా సారీ కలర్స్‌లోనే మనం షాప్‌లో తీసుకున్నాను. మన సొంతంగా మనం ఐడియాలు బట్టి మనం ఏదైతే డిజైన్‌కి ఏవి బావుంటున్నాయన్నది మనం మెటీరియల్స్ తీసుకుంటే మనకైతే నీట్‌గా కూడా వర్క్ బావుంటుంది. ఇంకా సేమ్ మనకైతే ఫ్లవర్స్‌కి ఎలాగైతే వేసామో మధ్యలో కొమ్మల గీతల్లా ఇప్పుడు అలానే మనం ఆ రేఖలకు కూడా అలా వేసుకుంటే నీట్‌గా కూడా కనిపిస్తుంది. బావుంటుంది. డిజైన్ కూడా లుక్ వస్తుంది డిజైన్‌కి. అయితే ఈ డిజైన్ కూడా నేను సొంతంగానే గీసుకున్నాను. యూట్యూబ్‌లో చూసే నేనైతే ఈ డిజైన్ గీసుకున్నాను. అయితే నేను ఎటువంటి డిజైన్ పేపర్ లేకుండానే నేను హ్యాండ్ తోటే నేను డిజైన్ అయితే గీసుకున్నాను. అయిపోయింది గదా! ఇప్పుడు మనం ఇంకా పైన ఇంకా కొంచెం నాకు ఖాళీ అనిపించింది కదా! అక్కడ కూడా నేను 4 చుక్కలు పెట్టుకున్నా. అంటే 4 చుక్కలు. అవి కూడా మధ్య చుక్కల టైప్‌లా మనకి ఫ్లవర్స్ ఎలా అయితే షేప్ ఉందో ఆ షేప్‌లో నేను చుక్కలు పెట్టాను. అలా 4 చుక్కలొచ్చేలాగా నేనైతే రౌండ్ ఆకారంలో చుక్కలు పెట్టాను. ఆ చుక్కలకు కూడా మనం పూసలు గోల్డ్ పూస ఉంది కదా! గోల్డ్ పూసలు 2 తర్వాత గ్రీను సారీ కలర్ పూసలు 2 నేనైతే వెయ్యాలి. అలా బావుంటదని నేనైతే అనుకున్నాను. అలాగే వేస్తున్నాను. ఇప్పుడు నేనైతే యెల్లో కలర్ పూస తీసుకున్నాను కదా! అదే గ్రీను, యెల్లో కాదు. గ్రీన్ కలర్ పూస తీసుకొని ఫస్టు లైన్‌లో నేను చుక్కలు పెట్టుకున్నాను కదా! ఆ చుక్కకి గ్రీన్ పూస వేసుకున్నాను. తర్వాత గోల్డ్ పూస వేసుకుంటా పైన మధ్యలో. గోల్డ్ పూస వల్ల ఇంకా లుక్ వస్తదని నేనైతే అనుకోని వేశాను. చాలా బావుంది గదా! డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. నేర్చుకున్నాను కూడా. నేనైతే ఎక్కువగా కూడా ఈ బ్లౌజు
3 డేస్‌లో పూర్తి చేసేసాను. మీరు కూడా నాలాగే యూట్యూబ్‌లో చూసుకొని నేర్చుకోండి. బ్లౌజ్ చాలా బాగా నీట్‌గా వచ్చింది. బావుంది. నాకైతే నచ్చింది. నేను యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను. మీరు కూడా అలాగే సొంతంగా మీరు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఓకే. బాయ్ మరి. లాస్ట్‌కి బ్లౌజ్ పూర్తయిపోయింది కదా! ఇంకా ఉంటాను. బాయ్. బాయ్.